అండ్ ఆల్సో ఇప్పుడు చూసుకుంటే 2030 నాటికి మన విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది? అంటే ఎగ్జామ్స్ ఎలా ఉండబోతాయంటారు? హ్మ్. షూర్. ఎగ్జామ్స్ ఇవన్నీ గూడా మొత్తం ప్రాక్టికల్ బేస్‌గా ఉండకపోవచ్చు. హ్మ్. ఉండవచ్చు అప్పటి వరకు. హుహు. ఎందుకంటే టెక్నాలజీ బాగా ఇంటిగ్రేషన్ అయిపోతుంది. అవును. నెక్స్ట్ 3 మంత్స్ గురించి చెప్తున్నా మీకు ఫస్ట్. ఓకే. నెక్స్ట్ 3 మంత్స్‌లో ఎటువంటి మార్పులొస్తాయనంటే హ్మ్. చాలా నెక్స్ట్ లెవెల్ మార్పులు రాబోతున్నాయి. హ్మ్. అంటే టోటల్‌గా ఇప్పుడు చాలా మందికి అవేర్‌నెస్ వస్తుంది. కొద్దిగా హ్మ్. ఏఐ గురించి అవేర్‌నెస్ వస్తుంది. చాలా మంది జాబ్స్ తీసేస్తున్నారు. లాస్ట్ వీక్ ఒక మేజర్ అప్డేట్ వచ్చింది. ఏంటి అనంటే హుహు. చాట్‌జీపీటీ వాళ్ళు, ఆంథ్రోపిక్ వాళ్ళు వాళ్ళే కంపెనీస్‌కి బిజినెస్ సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఓకే. అంటే ఏదైనా బిజినెస్‌కి మీరు ఏఐని ఎక్కడెక్కడ వాడొచ్చు అని జెప్పేసి హుహు. వాళ్ళే సొల్యూషన్ ఇస్తున్నారు. ఓకే. ముందేంటి అనంటే ఎంప్లాయీస్ వాడుతుండే హుహు. ఎక్కడెక్కడ అని. ఇప్పుడు వాళ్ళే ఒక బీ2బీ సర్వీస్ లాగా ఆఫర్ చేస్తారు. హుహు. ఇక్కడ 2 విషయాలు జరగొచ్చు. ఒకటి కొంచెం మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఎవరైతే అప్‌గ్రేడ్ కాకుండా ఉన్నారేమో వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళది ఆహ్, జాబ్స్ పోయే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. హుహు. సెకండ్ కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ చేస్తున్నాయో, ఈ చేస్తున్న ఎకనామీ పెరిగి వాళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. రైట్. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ పేరెంట్ కంపెనీస్ ఆఫ్ ఆంథ్రోపిక్ అండ్ ఓపెన్ ఏఐ వాళ్ళే సొల్యూషన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో, హుహుహు. ఇక్కడ మేజర్ అప్‌డేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ పిల్లల విషయానికొచ్చినప్పుడు ఒక కొన్ని 2, 3 విషయాలు చెప్తాను. రైట్. చాలామంది పిల్లలు ఆల్రెడీ ఫుల్ టాలెంటెడ్. హుహు. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది అని చెప్పి మనం బయటకి తీసుకురావాలి అంతే. సో, మనం వాళ్ళని గుర్తించాలి. గుర్తించాలి. అండ్ వాళ్ళకి దానికి కొన్ని ఎంకరేజ్ చేయాలి. ఆపర్చునిటీస్ గాని, అట్లా ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ కాలంలో ఏమైపోయిందంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతోని టైమ్ ఎక్కువ స్పెండ్ చేయట్లేదు. రైట్. రైట్. ఎవ్రీవన్ ఆర్ స్పెండింగ్ సో మచ్ టైమ్ విత్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, హ్మ్. యూట్యూబ్ ఇవన్నిటితోని చేస్తున్నారు. అండ్ అక్కడ కూడా కంటెంట్ కన్జంప్షన్ ఏం జరుగుతుంది అని చెప్పి మనకు కంట్రోల్ లేదు. ఇమాజిన్ చేసుకోండి ఒక వీక్‌కి ఒక చిన్న ఒక 2, 3 అవర్స్ అన్నా కూడా ఫోన్ లేకుండా నార్మల్‌గా డిజిటల్ డీటాక్స్ చేసి చూడండి. హ్మ్. యూ విల్ హావ్ లాట్ ఆఫ్ చేంజ్. నేను మొన్న ఓకే. ఒక రోజు మొత్తం గూడా మొబైల్ ఫోన్ పక్కకు పెట్టేసేసి మొబైల్ ఫోన్‌లో లేదు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్. సో, ఎటువంటి థింగ్‌లో. ఈ యాహ్! ఇంటర్వ్యూ ద్వారా మీరందరికీ అది తెలియజేస్తున్నారా? డిజిటల్ అంటే డీటాక్స్ అట్‌లీస్ట్ ఒక డే అన్నా పెట్టుకోమని చెప్తాను. హ్మ్. సో థట్ మీకేంటి అనంటే ఏం లేవు గదా! నేను యూనో ఆడుకోవడం స్టార్ట్ చేశాను. లేదంటే మా బాబుతోని ఆడడం స్టార్ట్ చేశాను. ఫోన్ లేదు ఏం లేదు నా చేతిలో. మొత్తానికి దీనివల్ల ఏం లేదు. ఏమవుతుంది? దీనివల్ల ఒక రీసెట్ అనేది జరుగుతుంది మనకి. హుహు. బ్రెయిన్‌లో రీసెట్ జరుగుతుంది. హ్మ్. ఎవ్రీ టైమ్ మనకిప్పుడు ఏమైపోతుంది, లాట్ ఆఫ్ టైమ్స్ మనం అనుకుంటాం గానీ, హ్మ్. తెలియకుండా మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి. ఒకటి ఎగ్జాక్ట్‌లీ. రేడియేషన్ ప్రాబ్లమ్స్ హ్మ్. వచ్చింది. మన లాంజిటివిటీ తగ్గిపోతుంది. మన ఏజ్ లైఫ్ యొక్క స్పాన్ తగ్గిపోతుంది. ఫోన్ వాడతాము. రేడియేషన్ వస్తుంది డైరెక్ట్. ఫోన్‌లో కూడా ఎస్ఏఆర్ వాల్యూ అని ఉంటుంది. హుహు. కొంతమంది తెలియకుండా కొనేసుకుంటారు. స్టార్ హాష్ 07 హాష్ అని కొడితే హ్మ్. దాని స్టాండర్డ్ యాంటీ రేడియేషన్ వాల్యూ హెడ్ ఓహ్! దగ్గర ఎక్కువుంటుంది. హ్మ్. చాలా మందికి కొన్ని విషయాలు కూడా తెలీదు. ఏంటి అనంటే ఫోన్ రైట్ సైడ్ వాడతారు. రైట్ సైడ్ అస్సలు వాడొద్దు. ఓకే. రైట్ సైడ్ వాడినప్పుడు బ్రెయిన్‌కి వైబ్రేషన్స్, రేడియేషన్ డైరెక్ట్ ఎళ్ళిపోతుంది. హుహు. లెఫ్ట్ సైడ్ ఫోన్ వాడాలి. లేదంటే స్పీకర్‌లో పెట్టి వాడమని చెప్తాను. ఓహ్! లేదు అంటే హెడ్‌ఫోన్స్. బ్లూటూత్ వాడొద్దు. బ్లూటూత్ కూడా రేడియేషన్ మళ్ళీ. హుహు. అండ్ సిగ్నల్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ ఇంకో విషయం సిగ్నల్స్ అన్నీ కనబడుతూనే ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, తెలియకుండా మనకి ఈ హ్యాండ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. బాడీ పార్ట్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్ వస్తుంది. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ వస్తుంది. ఫోకస్ తగ్గిపోతుంది. ఐ రైట్. సైట్ వస్తుంది. ఐ సైట్‌కి ప్రాబ్లమ్ వస్తుంది. ఒక దిక్కు అడ్వాంటేజ్ అనుకున్నాం గానీ, మీరు చాట్‌జిపిటిని అడగండి ఎన్ని ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయో. సో, డిసడ్వాంటేజ్. ఆ! ఇవన్నీ బేసిక్ థింగ్స్‌ని రైట్ చేసుకొని డిజిటల్ డీటాక్స్ చేయమని చెప్తాను. సో, దట్ విల్ హెల్ప్ ఎ లాట్. యెస్. అంటే ఫిజికల్ వరల్డ్‌లోకొస్తారు కాబట్టి అది బాగా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఇక్కడ ఏంటి అనంటే పిల్లల విషయానికొచ్చినప్పుడు ఏమైతదనంటే, వాళ్ళు ద ఈజియెస్ట్ థింగ్ వాళ్ళకి క్యూరియాసిటీ బిల్డ్ చేసేదానికి హ్మ్. అట్రాక్ట్ అయిపోతారు. హ్మ్. ఏదైనా కొత్త విషయం వచ్చింది. ఇప్పుడు నాకు ఫ్యాసినేషన్ ఏంటి అనంటే, ఏదైనా ఒక కొత్త ఏఐ టూల్ వచ్చిందననుకోండి. నేను ఐ స్పెండ్ ఒక 2, 3 అవర్స్ ఆన్ థాట్ ఓన్లీ. హుహుహు. రీసెర్చ్ చేస్తూనే ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, యూజ్ కేసెస్ బిల్డ్ చేస్తూ దానిపైన స్పెండ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి ఏమైపోయిందంటే ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ ఒకటి ఏమైపోయింది అనంటే మొబైల్ ఫోన్. హ్మ్. అండ్ అదే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు తినిపిచ్చేటప్పుడు కూడా టీవీ చూపిచ్చేసుకుంటూ టీవీలో చూస్తాడు బాబు తినేస్తాడు. ఏం అవును. తింటున్నాడో కూడా బాబుకి కూడా తెలీదు. తెలీదు. నార్మల్‌గా టీవీ చూస్తాడు. ఓకే. ట్యూన్‌లోకెళ్ళిపోయాడు. నోట్లో ట్యూన్ పెట్టేస్తారు తినేస్తారు. అయిపోయింది. కానీ ఇది లాంగ్ టర్మ్‌కి పోయినప్పుడు ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. అవును. అంటే ఇంకా అది అదేనేమో అని చెప్పి అలవాటు చేస్తున్నట్టు అవుతుంది మనకి. హుహుహు. అదేనేమో అంటే అని చెప్పి స్క్రీన్ అలవాటు టైమ్ చేస్తుంటే. పేరెంట్సే అలవాటు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి. ఆబ్వియస్‌లీ. హ్మ్. ఆబ్వియస్‌లీ అలవాటు చేస్తున్నారు. అండ్ పేరెంట్స్ కూడా ఆప్షన్ లేదు. హ్మ్. అదే ఇప్పుడు నేనేం చెప్తా అంటే కొంచెం మోడల్‌ని మార్చమని చెప్తా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ నేర్పిస్తున్నప్పుడు కూడా అందరూ నువ్వు ఏఐ వాడడానికి ఫోన్‌లోకి రమ్మంటావు. హ్మ్. ఓకే. మళ్ళీ మళ్ళీ ఏమో ఫోన్‌లో ఇవ్వను స్క్రీన్ అంటావు. చూడొద్దంటారు. మళ్ళీ స్క్రీన్ టైమ్ అది ఇది అని చెప్పి చెప్తున్నావు అని చెప్పి అంటారు. హ్మ్. చిన్న విషయం ఏం చెప్తా అంటే మొత్తానికి స్క్రీన్ టైమ్ తగ్గడం ఎప్పుడు పాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అది. ఇంపాసిబుల్. ఎందుకంటే టూ మచ్ అడిక్షన్ అయిపోయింది ఆల్రెడీ. రైట్. టూ మచ్ అడిక్షన్ అయిపోయింది అది ఇంపాసిబుల్. దీనికి నేను ఆల్టర్‌నేట్ ఏం చెప్తానంటే లెట్స్ గో విత్ ఎ హైబ్రిడ్ మోడల్. యెస్. హైబ్రిడ్ మోడల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నేర్పించినప్పుడు ఏం చేస్తాను అంటే ఏఐలో ఫస్ట్ వాళ్ళకి ఏం చెప్తా అంటే వాళ్ళ క్రియేటివిటీని ఫస్ట్ పేపర్‌లో పెట్టమని చెప్తా. ఓకే. పేపర్‌లో పెట్టి పేపర్‌లో పెట్టి హ్మ్.
ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే వాళ్ళ క్రియేటివిటీని పేపర్లో పెట్టండి. పేపర్లో పెట్టి ఒక ఇమేజ్ డ్రా చేయండి. మీకు నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ని డ్రా చేయండి. ఓకే. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి మనం జెమినికి ఇచ్చి దాన్ని ఇమేజ్ తయారు చేద్దాం. ఓకే, ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ ఏం చేద్దాము అని అంటే దాంతోనే ఒక మంచి విషయాన్ని మాట్లాడిద్దాం. పాజిటివ్ ఏదైతే ప్రపంచానికి ఒక మెసేజ్ చెప్దాం అనుకుంటున్నామో మంచి విషయాన్ని మాట్లాడించి వీడియో తయారు చేద్దాం. రైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్లైన్ యాక్టివిటీ పెరుగుతుంది, అతని క్రియేటివిటీ మళ్ళీ వస్తుంది, ఆలోచించే విధానం ఇంకా పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నేను ఇది ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా వచ్చింది. అప్పుడు ఈ క్యూరియాసిటీ ఏముంటుంది, వాళ్ళ క్యారెక్టర్ వీళ్ళ క్యారెక్టర్ నేనేం చూస్తాను, నా క్యారెక్టర్ నేనే తయారు చేసుకుంటా. సో సరైన విషయం రైట్ మీద పాత్ర. వాళ్ళు ఎస్. ఫోకస్ చేస్తారు. అండ్ ఆఫ్లైన్ లో వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక కైండ్ ఆఫ్ టీవీస్ సిరీసెస్ అవి చూస్తున్నప్పుడు ఇదేనేమో అని చెప్పి ట్యూనింగ్ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇది పాజిటివ్ అని చెప్తే పాజిటివ్, నెగిటివ్ అని చెప్తే నెగిటివ్. నెగిటివ్ అయితే సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.